వచ్చాము, మీకోసం ఇంటికి కూడా వచ్చాము, మీరు దీక్షలో ఉన్నారని చెప్పారు. థ్యాంక్ యూ సార్. మా మనవిని మన్నించి మా కోసం ఒక్క మాట, చిన్న మాట చెప్పాడంతే, నేను వస్తానన్నాడు. ఆయన నోట మాట వచ్చిందంటే నేను తీసుకున్న సమాచారం విషయంలో కూడా నేను ఎంతో ఎంక్వైరీ చేశామండి. మాట వచ్చిందా దాన్ని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెరవేరుస్తారండి. ఆ రోజు ఎవరో ఇల్లు లేదని మన ప్రాంతం కౌతలంలోనే లేనప్పుడు, వాళ్ళు అప్పల బాధలో ఉన్నప్పుడు, వాళ్ళు గంటి వేశారని చెప్పినప్పుడు, రోడ్డు మీద పడింది కుటుంబం అన్నప్పుడు, వాళ్ళు ఆశ్రయించినప్పుడు వాళ్ళకు ఇల్లు కట్టించినటువంటి మహానుభావుడు మన యొక్క ధరిన్ రెడ్డి గారు. ఇక్కడే కాదు, ఏ ప్రాంతంలో వచ్చి ఆయన ఆశ్రయించినా నిజంగా ఆయనకున్న గొప్ప మనస్సు అండి అది. ఆ కుటుంబంలోనే ఒక వండర్ఫుల్ యొక్క మనస్తత్వం కలిగినటువంటి వారు ధరిన్ రెడ్డి గారు. అలాంటి వారు మా మధ్యకి రావడం చాలా సంతోషం సార్. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పాస్టర్లకు అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గ్రామ పెద్దలు అందరూ, ఇక్కడ కౌతాలంలో గ్రామ పెద్దలకు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన నా క్రైస్తవ సోదరులకు సోదరీమణులకు అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియదు. ఇంతకుముందు మా అన్నగారు చెప్పారు, నేను ఏదో బిజీ షెడ్యూల్లో ఉన్నా వస్తాను. అట్లేం లేదు. మనకి దేవునికి మించిన కార్యక్రమం ఏది ఉండదు. అది యేసు ప్రభు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఏ ప్రోగ్రాంకైనా తప్పకుండా దైవ కార్యక్రమానికి కాబట్టి దానికి ముందే ఉంటాడు మీ ధరణిధర్ రెడ్డి. అందరికీ ఈ కార్యక్రమం వల్ల ప్రతి ఇంట్లో అందరికీ మంచి జరగాలని మా పాస్టర్లు కోరుకోవడం, వాళ్ళ ప్రార్థనలు మనకు అందించడం ఎంతో శుభాశీషులు. కాబట్టి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.